దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదర, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన బిడ్డల్ని ఎంతగానో ప్రేమించున్నాడు. అవును కదా, మనందరినీ దేవుడు తన యొక్క సజీవుని రెక్కల చోటున మనల్ని భద్రపరుస్తూ మనల్ని నిత్యము కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. నిజంగా మనం దేవుని విడిచిపెట్టి ఎంత దూరంగా వెళ్ళిపోయినా మరలా మనం తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా అయితే మరి తన తప్పుని తెలుసుకుని వచ్చాడో, తండ్రి మరి తన కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఏ విధంగా ఎదురు చూసి హత్తుకొని ఎంత గొప్ప పెద్ద విందు చేశాడో మనం అనేకసార్లు వాక్యాన్ని విన్నాం. అట్టి రీతిగానే దేవతి దేవుడు మనం ఆయన నుండి లోకం వైపు మనం మళ్ళుతున్నప్పుడు, మరలా వస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఈ దినాన నిజంగా ఆయన యొక్క ప్రేమ ఎట్టిదో, ఆయన యొక్క గొప్పతనం ఎట్టిదో మనకి చూపించటానికి నిజంగా ఒక ప్రవక్తనే ఆయన వాడుకున్నాడు. ఆ దినాల్లో దేవుడు నిజంగా ప్రవక్తలతోటి వారు ప్రజలకని దేవుడికి మధ్యవర్తిగా ఉండేవారు. దేవుడు ఏది చెప్తే అది చేసేవారండి ప్రవక్తలు. ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే, నువ్వు పలానా తినాలంటే అదే తినాలండి. దేవుడు ఏది చెప్తే అదే. ఇదిగో నువ్వు పలానామని వెళ్ళి వివాహం చేసుకోవాలంటే వివాహం చేసుకోవాలి. నువ్వు వెళ్ళి ఆ రాజుతోటి ఈ మాటలను చెప్పు, అధికారితో చెప్పు అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడటమే. అదేనండి వాళ్ళ పని తప్ప, అయ్యో నేను అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వారు నన్ను కొడతారో చంపేస్తారో అని దేవునికి సాకులు చెప్పి ఎదురుగా ఎప్పుడు కూడా మాట్లాడలేదండి. ఈ దినాన నిజంగా మనం ఒక ప్రవక్త గురించి, ఆయన జీవితం గురించి మనం తెలుసుకోవాలి. దేవతి దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎంతగానో ప్రేమించున్నాడు. ఇశ్రాయేల్ మరి చూసుకున్నట్లయితే దేవుడు తన ఇష్టమైన జనాంగంగా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే వారు నిజంగా దేవుడు చేసినటువంటి కార్యాలని విడిచిపెట్టేసి వారు లోకం వైపు అన్య దేవతల తట్టు తిరిగి ఉన్నారు. అయితే ఈ దినాన హోషేయ ప్రవక్త గురించి మనం చూసుకున్నట్లయితే, హోషేయ అనగానే రక్షకుడు అని, రక్షించేవాడని. హోషేయ ఇశ్రాయేలు వాడు, ఉత్తర రాజ్యానికి చెందినటువంటి వాడు ఈ యొక్క హోషేయ. 19 మంది రాజులలో ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంలో 19 మంది రాజులు, అలాగే 2 గోత్రాలలో 20 మంది రాజులు ఉన్నారు. అయితే ఈ యొక్క 19 మంది రాజుల్లో 13వ వాడైనటువంటి 2వ యెరోబాము కాలంలో హోషేయ ప్రవక్త గారు ప్రవచించారు. ఆయన 60 సంవత్సరాల తరువాత, 60 సంవత్సరాలు ప్రవచించాడైనా అర్ధకాలంలో అంటే 30 సంవత్సరాల తర్వాత యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త వీరిద్దరు కూడా ప్రవచిస్తారు. ఎప్పుడు? హోషేయ గారు అర్ధ సంవత్సరం అంటే 30 సంవత్సరాల తరువాత యెషయా గారు, మీకా ప్రవక్త కూడా వీరు ప్రవచిస్తారు. యూదుల కొరకు 12 మంది ప్రవక్తలైతే ఇశ్రాయేలు వారి కొరకు 2 ప్రవక్తలు. ఆమోసు, మనం మాట్లాడుకుంటున్నటువంటి హోషేయ గారు. ఈ హోషేయ గారి జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే నిజంగా దేవుడు ఏదైతే చెప్పాడో తూచి తప్పకుండా ఆయన పాటించారండి. ఈ దినాన హోషేయ గారి యొక్క వినయమును బట్టి, విధేయతను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే ఆజ్ఞకు లోబడినటువంటి వాడు హోషేయ గారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హోషేయ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రజలు ఏ విధంగా అయిపోయారంటే భయంకరంగానే. హోషేయ గారి కాలంలో దేవునికి విరోధంగాను, అధిపతులు చూసుకుంటే అధిపతులు కూడా సరైనటువంటి మార్గంలో లేరు.
ప్రజలు చూసుకుంటే ప్రజలు కూడా భ్రష్టులైపోయారు. రాజులు చూసుకుంటే రాజులు కూడా అదే దుస్థితిలో వారు ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడండి హోషేయ గారితో మాట్లాడుతున్నారు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదుల రాజుల దినముల్లోనూ, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని వారు యూదుల రాజుల దినముల్లోనూ, యెహోయాషు కుమారుడైన యరొబాము అంటే రెండో యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినముల్లోనూ బెయేరు కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన వాక్కు, దేవుని యొక్క వాక్యము హోషేయ గారికి ప్రత్యక్షమైంది. ఎందుకు? ఇక్కడ అధిపతులు చూసుకుంటే అధిపతులు సరైనటువంటి మార్గంలో లేరు. యాజకులు చూసుకుంటే అంటే దేవుని పరిచయం చేసేవారు, సేవకులు సరైనటువంటి మార్గంలో లేరు. ఇంకా విశ్వాసులు, ప్రజలు వారు కూడా సరైనటువంటి మార్గంలో లేకుండా దేవునికి విరోధంగా వారు జీవిస్తున్నారో అటువంటి సమయంలో దేవుడు హోషేయ గారితో మాట్లాడారు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో, రాజు మనకు లేడు. రాజు మనకు లేడంటే రాజు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంత దీనస్థితి, అంత భయంకర స్థితిలో ఉన్నారు. రాజు మనకు లేడు అంటే రాజు మనకు లేడు అన్నాడంటే ఈ యొక్క హోషేయ గారు కూడా ఇశ్రాయేలు వాడు. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయనని వారిప్పుడు చెప్పుదురు. వీరంట రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము. ఇప్పుడు రాజ్యంలో రాజు గనక సరిగ్గా ఉండినట్లయితే, ఒక మాదిరికరంగా రాజుగారు ఉండినట్లయితే ప్రజలందరూ కూడా రాజుని అనుసరించి నడుచుకుంటారు. అమ్మో, రాజు నీతిమంతుడు, యథార్థవంతుడు, రాజు ఇదిగో ఒకరి దగ్గర దొంగతనం కానీ, అబద్ధాలు కానీ, వ్యభిచారం కానీ ఇటువంటి రాజుగారు సహించరో, అవి మనం కూడా చేయకూడదు, మంచిగానే ఉండాలి అని రాజుని చూసి వీరు కూడా అనుసరిస్తారు. రాజే గనక సరిగ్గా లేకపోతే ఏమంటారు? సంఘంలో సేవకుడు గనక సరిగ్గా లేకపోతే ఏమంటారు? ఎంత వాక్యం చెప్పినా సేవకుడే సరిగ్గా లేడండి, మేమేంటి ఇంకా అని విశ్వాసి. అయితే వాళ్ళ మీద మేము కొంచెం బెటరేమే అండి, మేమంత భయంకరంగా లేము అని విశ్వాసులు అంటారు. వీళ్ళ పరిస్థితి కూడా అదే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రాజు మనకు లేడు, మేము యెహోవాకు భయపడము, దేవునికి భయపడినటువంటి స్థితిలో వీరు ఉన్నారంటే నిజంగా ఈ యరొబాము రెండో యరొబాము అయినటువంటి వీడు తర్వాత 6 రాజులు కూడా అధికారం కోసం ఒకళ్ళని చంపుకుంటాం, కుయుక్తులు పండటం, అటువంటి పరిస్థితులు చేశారు ఈ హోషేయ గారు ప్రవచించేటువంటి ఆ సమయంలో. అంటే ఈ దినాల్లో కూడా అధికారం కోసం, ధనం కోసం, పలుకుబడి కోసం, పరువు ప్రతిష్టల కోసం ఎన్ని కుయుక్తులు పండుతారండి. వారికి దక్కకపోతే నాకు దక్కలేదు, ఎదుటివాడికి కూడా దక్కకూడదు, నాకు రాలేదు వాడికి కూడా రాకూడదు, వాడు ఎదిగిపోతున్నాడు. యరొబాము తర్వాత 6 రాజులు అధికారం కోసం, రాజ్యం కోసం భయంకర కుట్రలు చేశారు. అటువంటి సమయంలో ఇంకా ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి యాజకులు కూడా సరిగ్గా లేరంటే ఎంత భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారో చూడండి. ఈ దినాన మనం కూడా ఏ స్థితిలో ఉన్నామో, అందుకే ఇదిగో ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉండినట్లయితే దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత గొప్పవాడో ఆయన చూపించడానికి ప్రవక్తను ఉపయోగించుకున్నాడండి. హోషేయ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 8, 9లో చూస్తే ఆయన మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 8, 9లో చూస్తే, గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి, బందిపోటు దొంగలు పొంచిండినట్లు
యాజకులు పొంచి ఉండి, ఇదండి యాజకులంట బందిపోటు దొంగలుగా పొంచి ఉన్నారంట. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గంలో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కామకత్వము జరిగించు వారై ఉన్నారు. ఎవరండి వీరు? యాజకులంటండి. యాజకులు బందిపోట్ల వల్ల, అంటే దొంగతనాలు, ఒకడి మీద పడి వాడి ధనాన్ని లాక్కుంటాం, ఇంకా ఘోరమైన కామకత్వము జరిగించుచు. అయ్యి బాబాయ్, ఆనాడు ఏలీ కుమారులైనటువంటి హోప్ని, ఫినాసులు కూడా దేవుని యొక్క మందిరంలోనికి సేవ చేయడానికి వచ్చినటువంటి, పరిచయం చేయడానికి వచ్చినటువంటి వారిని వారు సైనించి భయంకరుడు, దేవుని ఎరగనటువంటి వారుగా అయిపోయారు. వారు అంత దుర్మార్గులు, దుష్టులు అయిపోయారు ఏలీ కుమారులైనటువంటి హోప్ని, ఫినాస్. ఇదిగో హోషే గారి కాలంలో కూడా యాజకులు బందిపోట్లు, దొంగలు పొంచి ఉండినట్లుగా వారు పొంచి ఉన్నారంట. అంటే సేవకులు కూడా బోధించేవాడే ఒక దొంగ అయితే, బోధించేవాడే వ్యభిచారి అయితే, బోధించేవాడే వాడు అబద్ధికుడైతే వాక్యం వింటారండి? ఒక మాదిరికరంగా, ఒక మంచి ప్రవర్తన కలిగి జీవించకపోతే, అతని యొక్క బిడ్డలు సరిగ్గా లేకపోతే ఎంత భయంకరమైన దుస్థితి అండి. ఇక్కడ యాజకులు బందిపోటు దొంగల వలె పొంచి ఉన్నారంట. మనుషుల్ని ఎక్కడ దోచుకుని తినాలి, ఇంకా కామకత్వము జరిగించువారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే సేవకుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ యాజకుడు సరిగ్గా లేడు, దేవుని మందిరంలో పరిచర్య చేసేటువంటి వాడు సరిగ్గా లేకపోతే ఇంకా విశ్వాసులే ఏ విధంగా ఉంటారండి? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుడి వైపు చూడకుండా, మనం కూడా చూడండి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇరుకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోము, స్నేహితుల దగ్గరికి. ఏదైనా అవసరం వచ్చితే ముందు వాళ్ళ దగ్గర పడిపోతాం, చిట్ట చివరికి దేవుని వద్దకు వస్తాం. ఆ యొక్క స్త్రీ కూడా, రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా తనకున్నదంతా కూడా ఖర్చుపెట్టింది. చివరికి యేసు గురించి విన్నదే, ఆయనకు అంగిని ముట్టుకుందే స్వస్థపరచబడింది. వీరేం చేస్తున్నారు? వీరికి వచ్చిన కష్టాల్లో దేవుడి వైపు చూడకుండా అశ్షూరుల వైపును, ఐగుప్తు వైపు చూస్తున్నారు. ఎందుకు? ఇదిగో మమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించిన వాడు వీళ్ళే, అన్య దేవతలు అని కానానులో ఉన్నటువంటి విగ్రహాలకు, దేవునికి వీరు మొక్కుతున్నారంటే ఎంత భయంకరమైన స్థితి అండి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క గ్రంథాన్ని అంటే పరిశీలించుకోవాలంటే, యెషయా గ్రంథము 34:10 దేవుని 16 దేవుని యొక్క వాక్యం చూస్తుంది. యెహోవా గ్రంథమును పరిశీలించాలి. అయ్యో, మాకు ఎక్కడ శాంతి సమాధానం దొరుకుతుంది, మాకు ఎక్కడ మా జీవితాలకి పరిష్కారము, మేము ఇంత భయంకరంగా పాపంలో పడిపోయామే అని దేవుని యొక్క గ్రంథాన్ని కనుక పట్టుకుని మనం పరిశీలించినట్లయితే, పరిశోధించినట్లయితే, ధ్యానించినట్లయితే అప్పుడండి నిజమైనటువంటి పశ్చాత్తాపం, దైవ చిత్తానుసరైన పశ్చాత్తాపం వస్తుంది. కానీ వీరిలో పశ్చాత్తాపం లేదు. యాజకులే కామకత్వం కలిగి ఉన్నారు, యాజకులే బందిపోట్లుగా ఉన్నారంటే వీరే దొంగలు. ఇంక వీరేం బోధిస్తారండి? అంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు హోషేయ గ్రంథంలోనే 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే 11వ వచనంలో ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిము బుద్ధి లేని, ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలు వారలారా, బుద్ధి లేనటువంటి వారలా, పిరికి గుండె గల గువాయను, వారు ఐగుప్తులను పిలుచుకొందురు. ఐగుప్తులను పిలుచుకుంటే ఏం చేస్తారు వాళ్ళు? అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు. మనం కూడా అంతే కదండి. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చేస్తే వాళ్ళని పిలవటం, వీళ్ళకి పిలవటం చేస్తాం. మొట్టమొదటిగా
మనం దేవునికి మొరపెట్టాలండి. దేవునికి మొరపెట్టాలి. మనం మొరపెట్టకుండా ఎవరు పిలుచుకున్నారు? ఐగుప్తులు పిలుచుకుందరు, అశ్షూరుల యొద్దకు పోదురు. అశ్షూరుల యొద్దకు వెళ్తున్నారంటే మీరు ఐగుప్తుల వైపు చూస్తున్నారు. ఈ దినాన నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? యేసు వైపు చూస్తున్నావా? ఐగుప్తు అయినటువంటి అన్యుల వైపు చూస్తున్నావా? అశ్షూరుల వైపు చూస్తున్నావా? నువ్వు ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇదిగో విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు కనుక మనం చూసినట్లయితే ఇదిగో మనం పడిపోము, త్రొట్టిల్లిపోము, తిన్నని మార్గంలో వెళ్తాం. కానీ వీరు అన్యులైనటువంటి ఐగుప్తు వైపును అశ్షూరుల వైపు చూస్తున్నారో అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు. ఆయన అందుకే హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుడు గుర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి. సత్యము లేదు, అంత అసత్యమే. నోరు తెరిస్తే అబద్ధాలు. సత్యము లేదు వీరి దగ్గర. యెహోవా మాట ఆలకించమన్నాడు. సత్యమును కనికరమును దేవుని గురించినటువంటి జ్ఞానం అండి. మనకి దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానకు మూలం అంటున్నాడు కదా. మన పాపాలను విడిచిపెట్టడమే జ్ఞానానికి, వివేకానికి మూలం అంటున్నాడు కదా. వీరిలో ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీలో సత్యము లేదు, అసత్యము, మీలో కనికరము లేదు, దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు లేదంటున్నాడండి. ఈ దినాన్ని నిజంగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం కలిగి మనం జీవిస్తున్నామా? మన బిడ్డలకు మనం బోధించుకోగలుగుతున్నామా? మన బిడ్డలను సరైనటువంటి మార్గంలో మనం నడిపించుకోగలుగుతున్నామా? దేవుని యొక్క జ్ఞానం లేకపోవటం చూచి, దేశమందు లేకపోవటం చూచి, దేశంలోనే లేదు. యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏం చేస్తున్నారంటే వీరు అబద్ధ సాక్ష్యములు పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడికైపోయిందంటే ఇశ్రాయేలు ప్రజలకి. ఈ దినాన్ని కూడా అనేక మందికి వ్యభిచారం చేయటం ఒక వాడిక, అబద్ధాలాట వాడిక. ఇంకా నోరు తెరిస్తే ఇంకా అలాగ నీళ్లు తాగినట్లుగా, మంచినీళ్ళు తాగినట్లుగా అబద్ధాలు ఆడతారు, మాటలు మార్చేస్తారు. ఈరోజు ఒక మాట మాట్లాడతారు, రేపు ఇంకొక మాట మాట్లాడతారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. వినేవాడికి ఏమైనా చెవులు లేవనుకుంటారు, వింటారు కానీ కాముగా ఉంటారు. వాళ్ళ ప్రవర్తన ఏంటో గమనిస్తూ ఉంటారు కొంతమంది. ప్రియ సోదరి, ఇదిగో వీరు కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇది వారికే కాదు, ఇదేనా మనకి కూడా. ఇది మనం కూడా కొండెములు చెప్తున్నామేమో, అబద్ధాలు చెప్తున్నామేమో, లేని వార్తలు పుట్టిస్తున్నామేమో. వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ దినాలు కూడా ఏ సంఘం చూసినా, ఏ సేవకుడు చూసినా, ఏ యొక్క విశ్వాసి చూసినా, ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి చూసినా వారికి వాడికైపోయింది. ఏంటి? అబద్ధాలు ఆడటం, లేని వార్తలు పుట్టించేయటం, కొండెములు చెప్పటం, హత్య చేయటము, దొంగిలించటం, వ్యభిచరించటం అంట వాడికైపోయిందండి. ఎంత చెప్పు, అయ్యో నా బలహీనత నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఇదే మాటలు. కానీ అయ్యో నేను బయటికి రావాలి, దీని నుండి నేను తప్పించుకోవాలి. కానీ వాడికైపోయిందంటండి. దేవునికి వాక్యం చేస్తుంది, అబద్ధం ఆట, దొంగిలించడం వాడికైపోయింది. అంటే ఒక అలవాటు, అంటే హ్యాబిట్. మీ హ్యాబిట్ ఏంటి? నాకు పాటలు పాడటం అంటే ఇష్టం అండి, నాకు వాక్యం చెప్పడం అంటే ఇష్టం. ఇది కాదు, వ్యభిచారం చేయటం ఇష్టం, అబద్ధాలు ఆడటం ఇష్టం అయిపోయిందంటే వీరికి. ఎంత భయంకరమైనటువంటి స్థితి అండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినాన మనతోటి. ఒకవేళ నీకు అబద్ధాలు ఆడటం వాడికైపోయిందేమో, అలవాటు అయిపోయిందేమో, దొంగిలించడం నీకు వాడికైపోయిందేమో, వ్యభిచారం చేయటము, లేని వార్తలను పుట్టించటము. అందుకంటున్నాడు మీ ప్రవర్తన మార్చుకోవాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇంకా ఏమైపోయినట్టంటే దేవుని యొక్క మాట వినకుండా వ్యభిచారం అండి, వ్యభిచారం. అందుకే లేవి కాండంలో కనుక మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయము 29వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండినట్లు
నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకు ఆమె వేసిగా చేయకూడదు. దేశం వ్యభిచారం అయిపోయిందండి. ఆ దినాల్లో సొదొమ గొమొర్రా దేశాలు కూడా, పట్టణాలు కూడా ఎంత భయంకర, అలా వారు కుడిమి ఎడమకి తెలియటువంటి, అసలు లోతు గారింటికి వచ్చినటువంటి ఆ దూతలు కూడా చూసి, ఇదిగో వారు ఎవరో కొత్తగా వచ్చారు, వారితో మేము కూడాలంటున్నారు. ఎంత వీరు కూడా మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండుకు ఉండినట్లు నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేసిగా చేయకూడదు. కుమార్తె, యాజకుడి యొక్క కుమార్తె కనుక వ్యభిచారిణి అయిపోతే, సేవకుడి యొక్క కుమార్తె వ్యభిచారి అయిపోతే, సేవకుడిని యొక్క కుమారుడు సేవకుడే వ్యభిచారి అయిపోతే ఎంత భయంకరం. దేవుని యొక్క వాక్యం సరుస్తుంది ఇక్కడ. ద్వితీయోపదేశ కాండములో 22:21 చూస్తే, వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు వచ్చి ఆ చిన్నదాన్ని తీసుకుని రావాలను. అప్పుడు ఆమె ఊరివారును ఆమెను రాళ్లతో చావగొట్టవాలి. ఒకవేళ యాజకుడు కుమార్తె కనుక వ్యభిచారి కనుక అయితే, తన కన్యత్వాన్ని కనుక పోగొట్టుకున్నట్లయితే ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కార్యం చేసెను. సంఘాన్ని అపవిత్రపరచుటంటే ఇదే. ఈనాడు సంఘాల్లో కూడా వ్యభిచారము శారీరకంగాను హృదయానుసారంగాను, దేవుని నుండి వెళ్ళిపోవటం, లేని వార్తలు చెప్పడం కూడా వ్యభిచారమే. పోనీ ఏమైనా ఉన్నది సత్యం, వారి ప్రవర్తన బాగలేదు అని మాట్లాడుకుంటే పర్లే, లేని వార్తలు పుట్టించేయటం, ఏదో ఊహించేసుకుంటాం, అటువంటిది చేయకూడదని దేవుని యొక్క, ఇదిగో ఒకవేళ యాజకుని యొక్క కుమార్తె చేస్తే రాళ్లతో కొట్టి చంపమంటున్నాను. అందుకే లేవికాండం 21:9 చూస్తే, మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరుచుకుని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచున్నది, అగ్నితో ఆమెను దహింపవలనంట. ఆమె అపవిత్రపరచడం అయిపోవడం కాదు, తన తండ్రిని కూడా అపవిత్రపరిచినట్లుగా అయిపోతుంది. సంఘములో ఒకరు పాపం చేస్తే, తప్పు చేస్తే, వ్యభిచారం చేస్తే ఎట్లా ఉంటుంది? సంఘం పేరు ఎత్తుతారు కదా, పలానా సంఘము, పలానా కుటుంబము. అంతెందుకండి, పోలీసులు కనుక ఒకడు సరిగ్గా లేకుండా భయంకరంగా ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? పలానా కూడా అంటారు. పోలీసులు అందరూ ఇంతే అంటారు, వాళ్ళని తిట్టేస్తారు, ఒక వ్యవస్థనే తిడతారు. ఇంకా ఇదిగో అగ్ని చేతంట వ్యభిచారం చేసినట్లయితే, అంత భయంకర స్థితిలో ఉన్నటువంటి వీరిని నిజంగా వీరు ఇంకా ఏం చేస్తున్నారంటండి, ఈ దినాల్లో కూడా ఏం చేస్తున్నారు? అన్యాయంగా వచ్చినటువంటి దోపుడు సొమ్ము, దొంగతనం చేయటం, ఆ వచ్చిన సొమ్ములో దేవునికి ఇవ్వటం కానుకలు. పొడుపు సొమ్ములు అంటే వ్యభిచారం చేసినటువంటి డబ్బుతోటి, దొంగతనం చేసినటువంటి డబ్బుతోటి, అన్యాయంగా సంపాదించిన డబ్బుని ఏం చేస్తున్నారండి ఈ దినాల్లో? దేవునికి కానుకలు ఇవ్వటం. మనం చూస్తున్నాం కదా, అనేక మంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, సంఘంలో కావచ్చు, ఎవరైనా సరే అన్యాయంగా సంపాదించి దేవునికి ఇస్తూ ఉంటారు. మనం అనేక మందిని చూస్తాం, రాజకీయ నాయకుల్లో అనేక మంది అన్యాయంగా సంపాదించి దేవునికి కోట్లు కిరీటాలు ఇస్తూ ఉంటారు. జైల్లోకి వెళ్ళినటువంటి వారే. ఇది నన్ను సంఘాల్లో కూడా అదే విధంగా ఉన్నారు అనేక మంది. ఇదిగో వారు ఏం చేస్తున్నారంట? 23:9 చూస్తే, ద్వితీయోపదేశ కాండము 23:18 పొడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడని యెహోవా ఇంటికి తేకూడదు. పొడుపు అంటే వ్యభిచారం వల్ల వచ్చినటువంటి డబ్బుని దేవునికి కానుక అసలు తేకూడదు అన్నాడు. ఎక్కడో దొంగతనం చేసుకుని రావటం, దేవుని సన్నిధిలోకి ఇచ్చేయటం, ఎంత భయంకరమైన స్థితి అండి. అలాంటిది దేవునికి హేయము, దేవునికి ఇష్టం ఉండదు, అలాంటిది తీసుకురావద్దు అంటున్నాడు ఆయన.
అంత భయంకరమైన స్థితిలో హోషేయ గారు ప్రవక్త గారు ఉన్నటువంటి కాలంలో ఇలాగ జరుగుతుంటే దేవాతి దేవుడు అండి నిజంగా హోషేయని దేవుడు పిలిచి ఈ విధంగా అన్నాడు. మొదట హోషేయ గ్రంథము 1:2 మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి. ఎంత భయంకరం అండి. యోబు గారు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. వీరు దేవుణ్ణే విసర్జించేశారు. వీరు దేవుని విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక ఇదిగో నీవు పోయి. ఒక ప్రవక్త హోషేయ గారు ఎంత మంచి ప్రవక్త అండి. నీవు పోయి ఒక వ్యభిచారము చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుని చెప్పినటువంటి మాటకు ఒక్క మాట కూడా మారుగా మాట్లాడలేదండి హోషేయ. ఎంత భయంకర. యాజకులు ఏ విధంగా ఉన్నారో, యాజకుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉన్నారో, రాజులు ఏ విధంగా ఉన్నారో, ప్రజలు ఏ విధంగా ఉన్నారు చూడండి. మాకు రాజు లేడు, బందిపోటు దొంగలు పొంచినట్లుగా పొంచి ఉన్నారు ప్రజలు, యాజకులు. రాజులేమో ఈ రెండో యెరోబోము తర్వాత 6 రాజులు కూడా అధికారం కోసం ఒకరినొకరిని చంపేసి రాజ్యాలు ఎక్కినటువంటి వారు వీరందరూ. అలాంటి సమయంలో ఇదిగో వీరందరూ కూడా వ్యభిచారము భయంకరంగా ఉన్నారో, నన్ను విసర్జించి చేసి నువ్వు వెళ్ళి వ్యభిచారం వివాహం చేసుకుని ఆ వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని నువ్వు తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దిబ్లాయీము కుమార్తె అయిన గొమేరాని పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనికి ఇలాగో సెలవిచ్చాను, అతనికి యెజ్రాయేలు అని పేరు పెట్టెము. ఏమని పేరు పెట్టమన్నాడు? యెజ్రాయేలు అంటే చెదరగొట్టబడినవాడు అని. ఇతనికి యెజ్రాయేలు పేరు పెట్టము. యెజ్రాయేలులో యెహోవా ఇంటివారు కలుగు చేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును. ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలం శిక్షిస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును అంటున్నాడు. ఆ దినమున నేను యెజ్రాయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందినదని పేరు పెట్టెము. ఇశ్రాయేల్ ప్రజలు ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినా మళ్ళా దేవుడు జాలి అండి. దేవునికి మన మీద ఎంత ప్రేమ అండి, ఎంత దయ, ఎంత జాలి. ఈ ప్రవక్తని ఆ విధంగా ఉపయోగించుకొని కుమార్తె పుట్టింది. లోరుహాము అని జాలి నొందినదని పేరు పెట్టమన్నాడు. మరలా నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యోధా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములను, రౌతులను అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించునని చెప్పి ఇదిగో మరలా లోరుహామా అంటే జాలి నొందినదని. పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చింది ఏమనగా మరలా ఇదైనప్పుడు లోరు అమ్మని యెహోవా ప్రవక్తకు సెలవిచ్చింది ఏమగా మీరు నా జనులు కారు, నేను మీ దేవుడని యుండును గనుక లో అమ్మి అంటే నా జనము కాదని ఇతనికి పేరు పెట్టి మరలా కుమారుని కన్నప్పుడు ఇంతమంది బిడ్డలు, 3 బిడ్డలు కన్న తర్వాత మరలా ఈ యొక్క గొమేరా ఏం చేసిందండి? మళ్ళా వెళ్ళిపోయిందండి వ్యభిచారం చేయడానికి. అయ్యో నాకు దేవుడు ఎంత మంచి భర్తనిచ్చాడు, అయ్యో నా పాపాలు క్షమించండి, నేను చక్కగా ఉంటానని నిజంగా భర్తకి అణిగిమణిగి ఉండాలి. మరలా తన వృత్తిలోకి వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు ప్రవక్తతోటి, ఇదిగో ఒకవేళ ఆమె కనుక ఎదుటివారి దగ్గర డబ్బులు కనుక తీసుకుంటే నువ్వే కట్టి మరలా నువ్వు ఆమెను తెచ్చుకుని ఆమెతోటి నువ్వు సంసారం చెయ్యి అన్నాడండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతే ఇదిగో మీరు కూడా ఇంత వ్యభిచారంలోకి వెళ్ళిపోతే మరలా నేను రప్పించుకొని మీకు పాప పదార్థ బలిగా నేను కడతాను. అందుకే కదండి మన పాపాల నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. ఇదిగో ఈ యొక్క గొమేరా కూడా మరలా వెళ్ళిపోతే మరలా ఒకవేళ ఆమె ఏమైనా డబ్బులు తీసుకున్నట్లయితే కనుక ఇచ్చేసి కట్టేసి నువ్వు మరలా తెచ్చుకో అంటే
ఎంత ప్రేమ చూపించాడో దేవుడు కూడా వ్యభిచారులైపోయినటువంటి మనల్ని కూడా